యాడికి పోతే ఆడ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి. ఎందుకంటే నాకు అర్థమైంది, ఆల్రెడీ బాండ్ పేపర్ మీద రాసిచ్చినా, మేం మాయ మాటలు చెప్పినాం, మోసం చేసినాం, జనం నమ్మటట్లేరని లాస్ట్ కు దేవుణ్ణి కూడా వాడుకున్నాడు రేవంత్ రెడ్డి. ఈ దేశంలో దేవుణ్ణి మోసం చేసిన ముఖ్యమంత్రి ఎవడని ఉన్నాడంటే ఒకే ఒక్కడు, ఆయన రేవంత్ రెడ్డి. దేవుడి మీద ప్రమాణం చేసి మాట తప్పినోడు రేవంత్ రెడ్డి. జనరల్ గా మన దగ్గర తెలంగాణలో గ్యారంటీ అంటే ఒక నమ్మకం ఉంటది, బాండ్ పేపర్ అంటే ఒక నమ్మకం ఉంటది. కానీ రేవంత్ రెడ్డి వచ్చినాక ఆ బాండ్ పేపర్ ఇచ్చేది పోయింది, గ్యారంటీ విలువ లేకుండా పోయింది. గ్యారంటీ అంటే మీకు తెలుసు, ఫ్యాన్ కొనుక్కుంటే వాడు చెప్తాడు ఈ ఫ్యాన్ కు 7 ఏళ్ల గ్యారంటీ అంటాడు. అంటాడా? బజాజో క్రాంప్టన్ ఫ్యాన్ లోడ్ 7 ఏళ్ల గ్యారంటీ ఉంది అంటాడు. అదేంది, మన గ్రైండర్ కొంటే 5 ఏళ్ల గ్యారంటీ అంటాడు, కూలర్ కొంటే 4 ఏళ్ల గ్యారంటీ అంటాడు. అంటే మనకు నమ్మకం, అరే వీడు గ్యారంటీ ఇచ్చింది కదా, మధ్యలో ఖరాబ్ అయినా పక్కా వాడు అమలు చేస్తాడు అని. గ్యారంటీ అంటే ఒక నమ్మకం. కానీ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలని నమ్మిచ్చి ఓట్లు డబ్బలేసుకొని 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చింది కాంగ్రెస్ పార్టీ. ఎవడన్నా గ్యారంటీ అంటే కూడా ఇప్పుడు నమ్మటట్లేడు. ఇక రేవంత్ రెడ్డి గ్యారంటీ అని మోసం చేసిండు. వీడు ఫ్యాన్ కు 7 ఏళ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా, వీడి గ్రైండర్ కు 5 ఏళ్ల గ్యారంటీ ఇత్తడా ఇయ్యడా అని గ్యారంటీ అంటే అనుమానం బయటట్టు చేసిండు రేవంత్ రెడ్డి. ఇక బాండ్ పేపర్, ఊర్లలో ఎవరైనా భూమికి భయానిస్తే మనం ఏం చేస్తాం, ఇగో ₹1,00,000 అడ్వాన్స్ తీసుకున్నాం, 3 నెలల మిగతా పైసలు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటా అని బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎవరికైనా అప్పిస్తే బాండ్ పేపర్ మీద రాసుకుంటాం. ఎందుకు రాస్తాం? బాండ్ పేపర్ అంటే కులంలో కూర్చున్నా, పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా, పోలీస్ స్టేషన్ కు పోయినా, కోర్టుకు పోయినా ఆ బాండ్ పేపర్ అంటే చెల్తది అనేది ఒక నమ్మకం కదా. అది ఆ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ. ఎలక్షన్ల ముందు ఏం చేసిండ్రు, ఇంటింటికి వచ్చి బాండ్ పేపర్లు వంచిండ్రు. మేం గెలవంగానే 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని ₹100 బాండ్ పేపర్ మీద రాసి ఇలా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 100 రోజుల్లో అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ, బాండ్ పేపర్ మీద రాసిచ్చిన కాంగ్రెస్ పార్టీ మీద ఇలా కేసు పెట్టాలి. కానీ ఎవరి మీద పెడుతున్నారు కేసులు? సోషల్ మీడియాలో ఏమైనా నీ 6 గ్యారంటీలని ప్రశ్నించిన వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు తప్ప ఇలా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేవుని మీద ఒట్టు పెట్టి మోసం చేసింది రేవంత్ రెడ్డి, బాండ్ పేపర్ మీద రాసిచ్చి మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇలా 100 రోజులు పోయి 300 రోజులు వచ్చినాయి, అమలైనాదే. బాండ్ పేపర్ మీద ఇచ్చిన 6 గ్యారంటీలు 13 హామీల్లో 1-2 తప్ప అంత ఉత్తయే. ఏ ఒక్కటి కూడా అమలు కాలే. వృద్ధులకిచ్చే 4,000 పెన్షన్ రాలే, మహిళలకిచ్చే 2,500 రాలే, రైతులకిచ్చే రైతు బంధు రాలే. ఏది కూడా అమలు కాని పరిస్థితి ఉన్నది.